శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 11 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 10:32 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12:58 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:58 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాల పరంగా అనుకూలత ఉంటుంది. పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. మధ్యాహ్నం 12:58 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12:58 తర్వాత పని మీద బయటికి వెళితే పనుల్లో దుఃఖం వస్తుంది, ప్రయాణాల్లో దుఃఖం వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక మూకుడు లేదా కుండలో నీళ్లు తీసుకొని గుమ్మం బయట పెట్టి ఆ నీళ్లు దాటి వెళ్ళండి. తర్వాత ఎవరినైనా ఆ నీళ్లు చెట్టు మొదట్లో పారవేయమని చెప్పండి. అలా చేసినట్లయితే ముసల యోగం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో దుఃఖం ఉండదు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, మీ పనుల్లో దుఃఖం ఉండదు. మధ్యాహ్నం 12:58 తర్వాత ముఖ్యమైన పనుల మీద వెళ్ళేవాళ్ళు ఈ పరిహారం చేసుకొని వెళ్ళండి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కుంభంలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో ఉన్నాడు. అంటే బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష మధ్యాహ్నం 12:58 వరకు ఉంది. ఈ శతభిష ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం వీటన్నిటిని చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే వాహనాలు కొనుక్కోవటానికి శతభిష మంచి నక్షత్రం. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. వాటికి అడ్వాన్సులు ఇచ్చుకోవచ్చు. అలాగే మొదటిసారి కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ ఉపయోగించడానికి కూడా శతభిష మంచి నక్షత్రం. అలాగే వ్యవసాయ సంబంధ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఇలాంటివి ఏవైనా చేసుకోవటానికి శతభిష చాలా మంచి నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శతభిష మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలు పోగొట్టుకోవడానికి జపాలు, హోమాలు, దానాలు చేయడానికి కూడా శతభిష చాలా మంచి నక్షత్రం. మధ్యాహ్నం 12:58 లోపు శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:58 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఈ పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి తోటలు, ఉద్యానవనాలు పెంచడానికి అనుకూలం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి దానాలు ఇవ్వటానికి అనుకూలం. గర్భాధానానికి కూడా ఈ పూర్వభద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే కోర్టు వ్యవహారాలకి, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి మధ్యాహ్నం 12:58 తర్వాత పూర్వభద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కసారి నమ్మించాల్సి వస్తుంది. అలా నమ్మించడానికి కూడా పూర్వభద్ర మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్ర నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దేహ బాధలు ఎక్కువగా ఉంటాయి. శరీర సంబంధమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం కొంతమేరకు ధనప్రాప్తి యోగం కనిపిస్తోంది. ఏ వ్యాపారమైనా సరే ఊహించిన దానికన్నా కొద్దిపాటి ధనలాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వివాహ రంగం బాగుంది. అంటే పెళ్లి ప్రయత్నాలు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే యోగం,
ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే విద్యారంగం కూడా బాగుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి వృషభ రాశి విద్యార్థులకు బలం బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు, క్లాస్ ఫస్ట్ తెచ్చుకోగలుగుతారు, మంచి ర్యాంకులు కొట్టగలుగుతారు, మంచి సీట్లు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూకి వెళితే దాదాపుగా అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై మీరు ఏ రకంగా ధనం కోసం ప్రయత్నించినా మీకు ధనం లభించే సూచనలే ఉన్నాయి. అలాగే ఏ పని ప్రారంభించినా సరే కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆ పనిలో విజయం చేకూరుతుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి ప్రతి పనిలో పొందే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత సామాన్యంగా కొంత ధనలాభం కనిపిస్తుంది. అలాగే మానసికంగా కొంత అశాంతి, శ్రమ చోటు చేసుకుంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టం లేదు. ఎంతో కొంత ధనపరంగా మాత్రం కొంత ప్రయోజనాలు పొందే యోగం సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే వృత్తిరీత్యా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ రోజుటి కంటే ఈరోజు వృత్తిపరంగా కొంచెం ఎక్కువ శ్రమ పడే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కన్యారాశి పురుషులు కానీ కన్యారాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏం చెప్పినా ఎదుటి వాళ్ళు వ్యతిరేకించి మీతో వాదనకు దిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో వాదనలు పెట్టుకోకుండా చిరునవ్వుతో మౌనంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యం కనిపిస్తోంది. అంటే మానసికంగా ఉన్నటువంటి అశాంతి తొలగిపోతుంది, ప్రశాంతత సిద్ధిస్తుంది, మానసికంగా హాయిగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సందర్శనం ఉంటుంది. బంధువులను మిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనప్రాప్తి యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ధనం కలిసి వచ్చే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్వల్పమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టము లేదు, ఎంతో కొంత మేరకు ధనలాభం ఉంది. స్వల్ప సౌఖ్యం కూడా ఉంది. బ్రహ్మాండమైన సౌఖ్యమే ఉండదు, అలా అని ఇబ్బంది ఉండదు, కొంత మేరకు సౌఖ్యం మాత్రం కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా స్వల్ప సౌఖ్యం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంట్లో వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఇంట్లో కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ఇల్లు కొనుక్కోవాలని, కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా శారీరకంగా, మానసికంగా మాత్రం కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న పనిలో, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పని శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని మీరు పని చేస్తే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలరు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కానీ అమ్మటానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే మంత్రాలయం క్షేత్రం రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ సందర్భంగా ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః ఈ మంత్ర జపం ఈరోజు 12 రాశుల వాళ్ళకి అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది, వ్యవసాయ సంబంధమైన పనులు చేసుకోవటానికి మంచిది, తోట పనులకు కూడా చంద్రహోర మంచిది, సంఘంలో పెద్దవారిని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి అనుకూలం.
చంద్రహోర ఉన్న సమయంలో బావులు, చెరువులు ఇలాంటివి తవ్వించడానికి మంచిది. కొత్త ఆభరణాలు ధరించడానికి మంచిది. వెండి పాత్రల్లో ఆహారం స్వీకరించడానికి, వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలకు కూడా మంచిది. ఎవరైనా వైట్ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే చంద్రహోరలో స్టార్ట్ చేసుకోండి, చాలా మంచిది. స్థల మార్పులకు కూడా మంచిది. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళి జీవనాధారం కోసం వెతుక్కోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.